మిథున్ రెడ్డి వాళ్ళ అమ్మ బాధపడుతుంటే నాకు చాలా బాధేసింది. అమ్మ మీరు ఆ బాధపడే కన్నా చిన్నప్పుడు కనేటప్పుడే అతనికి కొంచెం మంచి మాటలు చెప్పుంటే బాగుండేది. కొన్ని మంచి మాటలు. మీ హస్బెండ్ ఆయన పేరు పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన ఒక రాముడు. ఆ రాముడికి ఈ రాముడికి పుట్టినటువంటి మిథున్ రెడ్డి లక్ష్మణుడే అనుకోండి, ఎవరో ఒకరు సంథింగ్ అంటే లవకుశల్లో ఎవరో ఒకరు అనుకోండి. ఇంత ఇద్దరు మంచివాళ్ళు, భర్త మంచివాడు, కొడుకు మంచివాడు. ఇంత మంచిగా ఎలా మీరు తయారు చేశారు సమాజంలో? అంటే మీ భర్త చూస్తే పాపం ఎవరి దగ్గర ల్యాండ్స్ తీసుకోలేదు, ల్యాండ్ కబ్జాలు చేయలేదు. అంత మంచి అంటే మీ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు. ఇన్ని భూములు తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారు? మీరేమైనా పెట్టుకుంటారా? మీ ఆయన నేను అడుగుతున్నాను. ఇకపోతే మిథున్ రెడ్డి ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు, పాపం ఉత్తముడు. ఏం కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఊరికే 4 రోజులు అటు పెట్టేసి మళ్ళీ పంపించేస్తారు. కేసులు గట్రా మిమ్మల్ని ఏం చేయలేదమ్మా. ఒక సామాన్యుడి వరకే కేసులు, వాడే శిక్ష అనుభవించేది. డబ్బు పదవి ఉన్నవాడు ఎటువంటి శిక్షని అనుభవించడు. ఎందుకనంటే మీరు నమ్మాల్సింది ఒకే ఒక సూత్రం ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా, అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గుడ్. మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ వ్యవస్థ అనేది చాలా గొప్పది. దాన్ని నమ్మండి అంతే. దాన్ని నమ్మితే మీ అబ్బాయికి మీ ఆయనకి ఏమీ కాదు. మీరు ఇంకా మళ్ళీ రావాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ ప్రజల దగ్గర ఎంతో సంపాదించాలి, ప్రజల్ని బాగా మోసం చేయాలి. మీకు సపోర్టర్స్ ఉన్నారు తల్లి, మీకు ఫ్యాన్స్ ఉన్నారు. మీ లీడర్ జగన్మోహన్ రెడ్డికి బీవచ్చమైన ఫ్యాన్స్ ఉన్నారు తల్లి. ఆయన ఏరిగితే బాత్రూమ్ పోతే గుద్దగడిగేదానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చేస్తారు మీకు కావాలంటే. అంతటి గొప్పలు ఉన్నారమ్మా. ఆలోచన శక్తి లేనటువంటి, అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తారో లేదో తెలియదు కానీ జగనన్న నడవాలన్నా కూడా ఇల్లు నడవనీయకుండా ఎత్తుకుపోయే ఉన్నారు తల్లి. వాళ్ళ భార్య బిడ్డ అందరినీ వదిలేసి ఆయన కోసం మటర్లు చేస్తారు, లోపలికి వెళ్ళి వాళ్ళే శిక్షణ అనుభవిస్తారు. అంతంత మంచోళ్ళు ఉన్నారమ్మా.